హలో యూట్యూబ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంటు, షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఇక రుద్రనేత్రుడు 40 భాగంలోనికి వెళ్ళిపోదాం. రుద్ర మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా క్లాస్ వింటూ ఉంటాడు. ఏ రోజు తను అంత ఇంట్రెస్టింగ్గా క్లాసు విన్నది లేదు. సగం క్లాసు వింటే సగం క్లాస్లో ఫోన్ తీసుకొని గేమ్స్ ఆడుకుంటూ మ్యూజిక్ వింటూను తన ఫ్రెండ్స్తో చాట్ చేస్తూను ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. కానీ ఆ రోజు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా క్లాస్ వింటూ ఉంటాడు. క్లాస్ చెబుతున్న లెక్చరర్ ఆశ్చర్యంగా రుద్ర వైపు చూస్తుంటారు. ఏ రోజు తమ క్లాస్లో రుద్ర అలా సైలెంట్గా ఉన్నది లేదు. అటువంటిది ఈరోజు అలా తను క్లాస్ చెప్తుంటే వింటూ ఎవరిని డిస్టర్బ్ చేయకుండా ఒక గుడ్ స్టూడెంట్ లాగా ఉండటంతో తను చూస్తున్నది రుద్రనేనా లేదా అనుకుంటూ మేము పొరపాటు పడ్డామా, వేరే క్లాస్కి వచ్చి వేరే ఎవరినైనా చూస్తున్నామా అని అనుమానపు ఛాయలు అక్కడికి వచ్చిన లెక్చరర్లో కూడా కనిపించాయి. లెక్చరర్ చూసే చూపులు తేడా కనిపిస్తున్నా రుద్ర ఏమీ పట్టించుకోకుండా తనకు వచ్చిన డౌట్స్ అన్నీ అడిగి క్లియర్ చేసుకున్నాడు. మొదటి నుంచి రుద్ర సూపర్ మెరిట్ స్టూడెంట్, ఏమీ కాదు, జస్ట్ పాస్ అవుతాడు అంతే. తనకు చదువు మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. మరీ పాస్ కూడా కాకపోతే తన తండ్రి పరువు పోతుంది అని ఏదో కష్టపడి పాస్ మార్కుల వరకు తెచ్చుకునేవాడు ఇప్పటి వరకు. రుద్రనే చూస్తూ ఉంటే లెక్చరర్స్కే కాదు తన తోటి క్లాస్మేట్స్కి కూడా ఆశ్చర్యంగా ఉంటుంది. అతని వైపు చూస్తారు. ఉన్నట్టుండి అతనిలో ఇంత మార్పు ఎలా వచ్చింది, రుద్రనేనా ఇలా ఉన్నది అని అనుకుంటూ ఉంటారు. నేత్ర, సంధ్య దాదాపు ఇలానే ఆలోచిస్తుంటారు ఇద్దరు. యష్మి మాత్రం రుద్రను నిజంగానే మార్పు వచ్చిందా, లేదంటే దాని వెనక వేరే ఏదైనా కారణం ఉందా, నిజంగానే నిన్న ఒక్కరోజు తనని చూస్తే మంచివాడే అనిపించింది, నేను ప్రతిరోజు ఇలానే ఉండొచ్చు కదా అని అడిగినందుకే ఇలా మారిపోయాడా, లేదంటే తను నిజంగానే నన్ను డిస్టర్బ్ చేయకూడదు అనుకుని ఇలా ఉన్నాడా అని రుద్ర గురించి ఆలోచనలు ఆమెలో ఎక్కువయ్యాయి. క్లాస్లోనికి దాక్షాయిని వస్తుంది. తను ఎప్పటిలా క్లాస్ చెప్తుంది. రుద్ర ఆమె క్లాస్లో ఎటువంటి గొడవ చేయకుండా సైలెంట్గా ఉంటాడు అంతే. అలా అని క్లాస్ మాత్రం ఇంట్రెస్టింగ్గా ఎప్పుడూ వినలేదు, కానీ ఆ రోజు మాత్రం వింటాడు. ఆమెకు చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది అలా అతను క్లాస్ వినటంతో. ఆ రోజు నుంచి రుద్ర యష్మిని ఎప్పుడూ డిస్టర్బ్ చేయలేదు. యష్మి అప్పుడప్పుడు వెళ్ళి ఒక ఫ్రెండ్గా రుద్రతో సరదాగా మాట్లాడుతూ ఉంటుంది. రుద్ర మాత్రం ఆమెతో ఇంతకు ముందులా దగ్గరగా వచ్చి క్లోజ్గా ఉండకుండా ఏదో పొడి పొడిగా మాట్లాడి తప్పించుకొని వెళుతూ ఉంటాడు. అలా ఎందుకు చేస్తున్నాడు అనేది ఆమెకు అస్సలు అర్థం కాలేదు. సంధ్య మాత్రం అన్నయ్య అంటూ రుద్ర వెనక వేలుతూనే ఉంటుంది. రుద్ర రావద్దు అని ఎంత చెప్పినా సంధ్య విననే వినదు. అలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. బాస్ బాయ్ రుద్రనేత్రుడిని పట్టుకోవాలి, అతడి పీడ వదిలించుకోవాలి అని మహత్తరమైన ప్లాన్ చేసుకుంటున్నారు అని ప్లాన్ వేసుకున్నారు. ఫేక్గా అమ్మాయిల్ని దాటిస్తున్నాను అని రాష్ట్రం మొత్తం కూడా ప్రచారం చేయాలి అని రుద్రనేత్రుడికి తెలిసే విధంగా ప్రచారం చేశారు. అలా వాళ్ళు అనుకున్నట్లుగానే అబ్బాయిలకి అమ్మాయిల డ్రెస్సులు వేసి అమ్మాయిల్లా తయారు చేసి ఇక్కడి నుంచి దేశం దాటిస్తున్నట్లుగా చేస్తారు. రుద్రనేత్రుడు వస్తాడు, ఖచ్చితంగా వాళ్ళకు దొరుకుతాడు, వాళ్ళ చేతుల్లో చచ్చిపోతాడు అని ఆనందంగా అనుకుంటూ ఎప్పుడెప్పుడు రుద్రనేత్రుడు వస్తాడా, వాళ్ళ చేతుల్లో చచ్చిపోతాడా అని వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు అనుకున్న సమయం కరెక్ట్గా నైట్ 8 గంటలకు. కానీ నైట్ 10 అవుతున్నా కూడా రుద్రనేత్రుడు మాత్రం అక్కడికి రాలేదు. ఎప్పుడు అక్కడ అలా పని జరుగుతూ ఉంటే అక్కడ బాస్ బాయ్ ఇద్దరూ కూడా ఉండరు. అటువంటిది ఆ రోజు మాత్రం అక్కడే ఉండి అసలు రుద్రనేత్రుడు ఎవరో చూడాలి అని వాళ్ళే రంగంలోనికి దిగి ఉంటారు. అలా వాళ్ళకి ఎదురు చూపులు ఫలించక రుద్రనేత్రుడు వాళ్ళకి కనపడడు. అలా ఎప్పటికీ బయట ఒక రౌడీకి ఒక లెటర్ మాత్రం వాళ్ళు ఉన్న ప్లేస్కి కొంత దూరంలో కనపడుతుంది. ఒక రౌడీ ఆ పేపర్ చూసి దాని మీద కన్నుబొమ్మ ఉండి కింద రుద్రనేత్రుడు అని ఉండటంతో భయంగా ఆ లెటర్ తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్న బాయ్ చేతికి ఇస్తాడు. బాయ్ ఆ లెటర్ చూసి ఆశ్చర్యపోతూ, రుద్రనేత్రుడు వచ్చాడా అంటే అమ్మాయిల వేషంలో దాచిపెట్టిన అబ్బాయిల దగ్గరకు వెళ్ళాడా అని అనుమానంగా అనుకుంటూ వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్తారు. మరి వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారే, కానీ రుద్రనేత్రుడు వచ్చాడు, లెటర్ పంపించాడు వాళ్ళని కాపాడాలి అని కదా, మరి కాపాడలేదేంటి, ఏం జరిగిందబ్బా అంటూ లెటర్ బాస్ చేతికి ఇస్తాడు బాయ్. ఇక్కడ బాయ్ ఆలోచిస్తున్న విధంగానే బాస్ కూడా ఆలోచిస్తుంటాడు. ఎంత ఆలోచించినా ఉపయోగం లేదు అనుకొని లెటర్ ఓపెన్ చేస్తారు ఇద్దరు. మొదట అందులో ఒక జోకర్ బొమ్మ ఉంటుంది.
జోకర్ బొమ్మ చూసి బాస్ బాయ్ ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. జోకర్ బొమ్మ ఎందుకు ఉందా అనుకుంటూ. దాని కింద ఈ విధంగా రాసి ఉంటుంది లెటర్లో. మీరు ఏ పని చేస్తున్నా నేను వచ్చి మీకు దొరికిపోతాను అనుకుంటున్నారా, లేకపోతే నేను ఒక జోకర్ని అనుకుంటున్నారా? కాదు, రుద్రనేత్రుడిక్కడ. ఏమి జరిగినా సరే ప్రతిదీ నా కనుసన్నల్లోనే ఉంటుంది. నా కంటి నుంచి ఏది తప్పించుకోలేదు, ఎవ్వరూ తప్పించుకోలేరు. నన్ను పట్టుకోవాలి అని మీరు చేసిన ప్లాన్ బాగుంది, కానీ మీరు ఇందులో విఫలమయ్యారు. ఈ రుద్రనేత్రుడు ఎప్పటికీ మీకు చిక్కడు. ప్లాన్ చేసుకున్న ఎవరూ కూడా తెలియకూడదు అనుకుంటారు, కానీ మీరు అందరికీ తెలిసే విధంగా చేశారు. ఇక్కడే అర్థమవుతుంది మీరు వేసిన తుచ్చ ప్లాన్ అంతా. నన్ను పట్టుకోవాలి అని ఇదంతా ప్లాన్ చేశారు అని. అందుకే నేను మీ ఎదుటకు రావటం లేదు. జస్ట్ వార్నింగ్ లెటర్ మాత్రం పంపిస్తున్నాను. ఇక నుంచి ఇటువంటి పనులన్నీ మాని బుద్ధిగా ఉండటం నేర్చుకోండి. మీరు బుద్ధిగా ఉండరు అని తెలుసు, చెప్పటం కూడా నాకు తలనొప్పే. త్వరలోనే మీ అంతం నా చేతిలోనే. ఎదురు చూస్తూ ఉండండి మీ అంతం కోసం మీరే. లాస్ట్లో ఒక చిన్న మాట. ఇప్పటికే ఆ రూమ్లో ఉన్న మగ ఎదవలకి అందరికీ కూడా ఆ ఆడవేషం వేసి ఉన్నారు. పాపం చచ్చిపోతున్నారు వాళ్ళు ఆ ఆడవేషంలో. ఉండలేక కాస్త వాళ్ళని వదిలేయండి అని ఎగతాళి చేస్తూ ఉన్నట్లుగా సింబల్ పెట్టి ఉంటుంది. ఇంకొకసారి ఇటువంటి ప్లాన్ చేసినప్పుడు అక్కడ బందీగా నిజమైన అమ్మాయిలు ఉండే విధంగా ప్లాన్ చేయండి. నన్ను పట్టుకోవాలి అంటే అంత ఈజీగా మీకు అయ్యే పని కాదు. లాస్ట్లో మీ అంతం కోసం ఎదురు చూసే రుద్రనేత్రుడు అని ఉంటుంది. ఆ లెటర్ చదివిన బాస్ బాయ్ ఇద్దరికి తల తిరిగిపోయినట్లుగా అనిపిస్తుంది. ఇంత కష్టపడి ఇంత ప్లాన్ చేస్తే ఈ రుద్రనేత్రుడు ఇది అంతా కూడా ఫేక్ అని తెలుసుకొని ఇక్కడికి రాకుండా మానేశాడు. ఎలా తెలిసింది? ఇక్కడి నుంచి ఎవరైనా ఇన్ఫర్మేషన్ లీక్ చేశారా? ఎవరు చేస్తున్నారు? అయినా ఇంత ధైర్యంగా ఈ లెటర్ ఎలా పంపించాడు? ఇక్కడికి వచ్చాడా? అక్కడ ఉన్న రౌడీలు అందరినీ కూడా సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయమని ఆదేశిస్తాడు. అందరూ కూడా అదే పని మీద ఉంటారు. ఎక్కడా కూడా ఎటువంటి మనిషి వాళ్ళ ప్రదేశంలోనికి ఎంటర్ అయినట్లుగా చిన్న ఆనవాళ్ళు కూడా కనిపించదు. కానీ ఒక చిన్న డ్రోన్ ద్వారా పైనుంచి పేపర్ కింద పడినట్లుగా మాత్రం తెలుస్తుంది. రుద్రనేత్రుడు ఆచూకీ తెలియకపోవడంతో బాస్ బాయ్ ఇద్దరిలోనూ అసహనం పెరిగిపోతుంది. ఇద్దరికి చెమట్లు కోపం వచ్చేస్తుంటాయి. ఏం చేయలేక ఏం చేస్తే వాడు దొరుకుతాడో అనుకుంటూ ఇక అక్కడ ఉండకుండా వాళ్ళందరినీ కూడా అదంతా క్లియర్ చేయమని చెప్పి వెళ్ళిపోతారు అక్కడి నుంచి. కాలేజీలో దాక్షాయిని 2 రోజుల తర్వాత తన కొడుకు పుట్టినరోజు అని ప్రతి క్లాస్కి వెళ్ళి అందరికీ విషయం చెప్పి అందరినీ ఇంటికి భోజనానికి రమ్మని పిలుస్తుంది. అందరూ కూడా మేం వస్తాం మేడం అని సంతోషంగా చెప్తారు. కొంతమంది మాత్రం మొగుడు వదిలేశాడు, కొడుకు ఈమె దగ్గర లేడు, కానీ కొడుకు పుట్టినరోజు మాత్రం ఘనంగా చేస్తుంది. ఏంటో ఈ మేడం అసలు కొడుకు బ్రతికున్నాడో చచ్చాడో కూడా ఎవరికీ చెప్పలేదంట. అసలు కొడుకు ఫోటో కూడా ఎవరికీ చూపించలేదంట. కానీ కొడుకు బర్త్డే మాత్రం ఘనంగా అందరినీ పిలిచి చేస్తుంది. ఏంటో ఈమె అని రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాటలన్నీ కూడా ఆమె చెవికి చేరుతున్న బాధగా పక్కకు వెళ్ళిపోతుంది. వాళ్లకు ఎదురు తిరిగి తన పరిస్థితి ఇది అని కూడా ఆమెకు వివరించాలి అని అనిపించదు. వాళ్ళకి చెప్పాలి అని కూడా అనుకోదు. అలా రుద్ర ఉన్న క్లాస్ రూమ్లోనికి కూడా వచ్చి విషయం చెబుతుంది. యష్మి అయితే ఖచ్చితంగా వస్తాం మేడం, మేమే దగ్గరుండి పనులు చేస్తాం ప్రతి సంవత్సరంలాగా అంటూ చాలా ఎనర్జెటిక్గా చెప్తుంది. ఈసారి దానికి తోడు సంధ్య అన్నయ్య బర్త్డే చాలా గ్రాండ్గా చేయాలి అని అంటుంది. రుద్ర ఆ విషయాన్ని అస్సలు పట్టించుకోడు. తన ఫోన్ తీసుకుని ఏదో వీడియో చూసుకుంటూ ఉంటాడు. కానీ ఆ బర్త్డేకి వస్తాను అని కూడా చెప్పడు. యష్మి నేత్ర దగ్గరకు వచ్చి ఈసారైనా మేడం కొడుకు బర్త్డేకి వస్తావా నేత్ర అంటూ నేత్రని అడుగుతుంది. నేత్ర దగ్గర నుంచి ఎటువంటి సమాధానం రాదు. దాక్షాయిని రుద్ర నేత్ర ఇద్దరినీ పిలిచి తన ఛాంబర్లోనికి రమ్మంటుంది. నేత్ర ఆమె మీద గౌరవంతో వెళితే రుద్ర ఇక తప్పక ఆమె వెనక వెళతాడు. దాక్షాయిని తన చైర్లో కూర్చొని వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. నేత్ర మే ఐ కమింగ్ మేడం అని అడుగుతాడు. రుద్ర అది కూడా అడగడు. నేత్ర వెనక వచ్చి సైలెంట్గా నిలబడి ఛాంబర్ అంతా కూడా చూస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరినీ చూస్తూ నవ్వుతూ ప్రతి సంవత్సరం నా కొడుకు బర్త్డే చేస్తున్నాను, అందరూ వస్తున్నారు, మీ ఇద్దరు మాత్రం రావటం లేదు, ఈ సంవత్సరం మీరు కూడా రావాలి అని అంటుంది. రుద్ర నేత్ర ఇద్దరూ కూడా
సైలెంట్గా ఉంటారు. వస్తాము రాము అని మాత్రం సమాధానం చెప్పరు. దాక్షాయిని తన చైర్లో నుంచి లేచి నేత్ర చేతులు పట్టుకొని, ప్రతిసారి ఆఫీస్ వర్క్ ఉందని మీ నాన్నతో ఆఫీస్కి వెళ్తూ రావటం లేదు. నువ్వు ప్లీజ్ ఈసారి ఈ మేడం మీద గౌరవం అభిమానంతో ఖచ్చితంగా మా ఇంటికి రావాలి అని అంటుంది. ఆమె మాటను తీసి పారేయలేక, సరే మేడం ఖచ్చితంగా వస్తాను, మీరు అంతగా పిలవవలసిన అవసరం లేదు అంటూ బయటకు వెళ్ళిపోతాడు. ఆ వెనకే అక్కడ ఉండటం ఇష్టం లేక రుద్ర ఆ రూమ్ నుంచి బయటకు వెళుతూ ఉంటాడు. దాక్షాయిని రుద్రనే బాధగా చూస్తూ రుద్ర అంటూ ఆప్యాయంగా పిలుస్తుంది. అతను వెనక్కి తిరగడు, కానీ అలానే ఉంటాడు. నువ్వు కూడా నా కొడుకు బర్త్కి ఖచ్చితంగా వస్తావు కదా అని ఆశగా అడుగుతుంది. సమాధానం ఏమీ చెప్పకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రుద్ర. కరణ్ రేష్మ ఇద్దరు కూడా 2 రోజుల్లో దాక్షాయిని మేడం కొడుకు పుట్టినరోజంట, వెళ్తున్నావా రుద్ర అని రుద్రని అడుగుతారు. ఏమో తెలియదు, ఆ రోజుకి ఇంట్రెస్ట్ ఉంటే వెళ్తాను, లేదంటే లేదు అని సింపుల్గా చెప్పేస్తాడు. రేష్మ రుద్ర చేతులు పట్టుకొని, వెళ్దాం రుద్ర, మనం 3 సంవత్సరాల నుంచి వెళ్లకుండా తప్పించుకుంటూ ఉన్నాం కదా, ఈ సంవత్సరం వెళ్దాం, ఆమె కొడుకు ఎవరో ఎలా ఉంటాడో మనకు కూడా తెలుస్తుంది కదా అక్కడికి వెళితే. సరేలే చూద్దాంలే అంటూ రుద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదండి ఇవాల్టి స్టోరీ. మరలా రేపటి భాగంతో కలుసుకుందాం. ఇంతకీ ఆమె కొడుకు ఎవరు? ఆమె పుట్టినరోజుకి రుద్రనేత్ర వస్తాడా?